మున్నూరు కాపు ఆత్మగౌరవ మహాధారణ సేన ఆధ్వర్యంలో ఈరోజు మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ కోసం తెలంగాణలో అసెంబ్లీ, ప్రగతి భవన్లు, కలెక్టరేట్లు సభలు నిర్వీర్యం చేయడం, బహిరంగ సభలను కూడా అడ్డుకోవడంతో మాకు కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి గారు మనకు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దానికి ఒక 50 కోట్ల నిధులు మంజూరు చేశారు. అయితే తెలంగాణలో మేమంతా కూడా 23% ఉన్న మున్నూరు కాపులము. బీసీడీలో సీరియల్ నెంబర్ 20లో 23% ఉన్నాం. జనాభాలో బీసీలలో సగం శాతం మాదే ఉంది. కాబట్టి మేము 50 కోట్లతోటి మేము కట్టే మా పన్నులే 56,000 కోట్లు సంవత్సరానికి మున్నూరు కాపులు గవర్నమెంట్కి ఫండ్స్ కడుతుంది. కాబట్టి మాకు 50 కోట్లు ఇస్తే మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టు ఉంది. కాబట్టి దానికోసం ఈరోజు చలో ప్రజాభవన్కి పిలుపునియడం జరిగింది. వినతి పత్రాలతోటి ఈరోజు ప్రజాభవన్ ఒకటి దద్దరిల్లడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు జనాభాలో ఉన్న 23% బీసీలంతా కూడా మున్నూరు కాపులంతా కూడా వ్యవసాయ వృత్తి ప్రధాన వృత్తి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వాళ్ళంతా కూడా వ్యవసాయం చేయడంతో మాకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. 5,000 కోట్లతోటి నిధులు మంజూరు చేయాలి ప్రతి సంవత్సరం అని చెప్పేసి మా ప్రధాన డిమాండ్. తర్వాత మున్నూరు కాపుల పేరు ఉన్న పటేల్ అనేది గెజిట్ చేయాలి, ప్రభుత్వమే గెజిట్ చేయాలి అనేది ఒకటి. అత్యధిక జనాభా కలిగిన మున్నూరు కాపులకు మంత్రి పదవులు కేటాయించాలని చెప్పేసి ఇంకో డిమాండ్ పెట్టాం. అలాగే కాచిగూడలో ఉన్న మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహాన్ని ఎన్విరాన్మెంట్ బోర్డు నుంచి తీసి మా మున్నూరు కాపులకు అప్పగించాలి. తర్వాత బీసీల కోసం పోరాటం చేసి ఏబిసిడి వర్గీకరణ చేసి మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తీసుకొని ఆయన ద్వారా రాజ్యాంగం కూడా ఆ రోజు దళితులను న్యాయమూర్తులుగా చేయలేని దాన్ని కూడా మా పుంజాల శివశంకర్ గారు దళితులను కూడా న్యాయమూర్తిగా నిర్వహించిన ఘనత మా పుంజాల శివశంకర్, మా బీసీడీ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయనది హైదరాబాద్లో నడి బొడ్డున ఆయన విగ్రహం ఒకటి పెట్టాలని చెప్పేసి పుంజాల శివశంకర్ గారి జన్మదిన వేడుకలు ప్రభుత్వమే అధికారికంగా జరపాలి. నల్సర్ లా యూనివర్సిటీకి పుంజాల శివశంకర్ గారి పేరు పెట్టాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అలాగే ఎన్నో దారుణాలు పోరాటం చేసిన మున్నూరు కాపు ఆత్మగౌరవ మహాధారణ సేన సభ్యులకే కార్పొరేషన్ చైర్మన్లు, బోర్డు మెంబర్లు కేటాయించాలని ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో ఇన్ఛార్జ్ దివ్య మేడంతో కూడా మాట్లాడి మాకు హామీ ఇచ్చారు. ఖచ్చితంగా ఒక కవరింగ్ లెటర్ పెట్టేసి ముఖ్యమంత్రి ద్వారా మీ సమస్యలు ఖచ్చితంగా పరిష్కరించేలాగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి వారు మాకు సానుకూల హామీ ఇచ్చారు. కాబట్టి మేము ఇక్కడ నుంచి వెళ్ళడం జరుగుతుంది. అనేక జిల్లాల నుంచి ఈరోజు వర్షాలు అనకుండా వాగులు దిగినా, వంతెనలు దిగినా కూడా నీళ్ళలో కూడా అసలు కొట్టుకుపోయే పరిస్థితులు ఉండి ఇండ్లు మునిగిపోయి ఇళ్లలో వాటర్ వచ్చినా కూడా జిల్లా వ్యాప్తంగా ఎక్కడి నుంచి అయితే తెలంగాణ నుంచి వచ్చిన మున్నూరు కాపు సోదరులకు అందరికీ కూడా నేను పాదాభివందనం చేస్తూ కుల సోదరులు కులానికి ఇంత సేవ చేయాలనుకుంటున్నారు. కాబట్టి అన్ని సంఘాలు కూడా బయలుదేరాలి. ఈ వర్షం అనేది కూడా మన మున్నూరు కాపులను ఆపలేదు అనేది ఈ సభాముఖంగా